ముందుగా తందూరి మసాలా కావాల్సిన సామాన్లు వచ్చి ఎండుమిర్చి, యాలకులు, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, పలావాకులు, నల్ల యాలకులు, కసూరి మేతి, నల్లమిరియాలు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క. ఫ్రెండ్స్, నేను సాల్ట్, పసుపు, పెరుగు, కొత్తిమీర వేసుకుని ఈ విధంగా మెత్తగా పేస్ట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా కార్న్ ఫ్లవరు, ఒక నిమ్మకాయ చెక్క, ఒక పెద్ద స్పూను ఆలివ్ ఆయిల్ని వేసుకుని మనం ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. 1 కేజీ పరిమాణం కలిగిన ఈ యొక్క స్కిన్లెస్ చికెన్ నేను తీసుకుని దీన్ని బాగా శుభ్రపరచుకుని ఇంట్లో వేస్ట్ అంతా కూడా తీసేసి దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా కట్స్ని పెట్టుకోవాలి. చికెన్కి పై భాగంలో, అదేవిధంగా చెస్ట్ భాగంలో ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం ఈ అప్లై చేసేటటువంటి మసాలా అంతా కూడా మనకి చికెన్కి బాగా పడుతుంది. ఇలా లోపల భాగంలోని, అదేవిధంగా పై భాగంలో కూడా మనం రెడీ చేసుకుని ఒక 2 గంటల పాటు మనం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మనం ఆవిన్ ఆన్ చేసుకుని దీన్ని మనం ఆవిన్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఒకసారి తీసుకుని దీనికి మనం ఆలివ్ ఆయిల్ని అప్లై చేసుకుని మళ్ళీ ఇంకో 10 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి చికెన్ అనేది ఈ విధంగా మనకి కుక్ అవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడం. థ్యాంక్ యూ.